ప్రశ్నించే గొంతుకులను అనగదొక్కటంలో భాగంగా మా సోషల్ మీడియా ఖాతాలని చంద్రబాబు నాయుడు గారు బర్తరఫ్ చేపించారు. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. ఇలాంటి చర్యలు మానుకోవాలి అంటూ జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియా వేదికగా భారీ ఎత్తున ఆయన అయితే నిరసన తెలుపుతున్నారు. నిజంగానే వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజీలు ఇన్స్టాగ్రామ్ కానీ లేదంటే కనుక ఫేస్బుక్ కానీ రెండు కనపట్టలేదు. ఎందువల్ల అనుకోవచ్చు అంటారు? కూటమి ప్రభుత్వమే మెటాని కంట్రోల్ చేస్తుంది అనుకోవాలంటారా? ఎందుకంటే ఇప్పుడు గొర్రెంట్ల మాధవ్ లాంటి వీడియోస్ నిజంగా అలాంటి వేస్తున్నప్పుడు ఇంకా తీసేకి ఏం చేస్తారు చెప్పండి? మొత్తంగా వాళ్ళు ఏంటంటే అసెంబ్లీలో కాదు, ఇళ్లలో కూర్చొని సెల్ ఫోన్లో వాళ్ళ వీడియోలు వాళ్ళు చూసుకునేవి, వాళ్ళు చేసే కార్యక్రమాలు అన్నీ కూడా ఇంకా సోషల్ మీడియాలో పెడుతుంటే తీసేకి ఏం చేస్తారు? ఇవన్నీ వాస్తవాలే తెలుసు. ప్రతి ఒక్కటి కూడా బాబు గారి మీద ఏంది బాబాయిని చంపి కొట్టాలి బాబు గారి చేతిలోనే పెడుతున్నారు. కంపెనీలు తెస్తే కేసులు వాళ్ళే ఆపుతున్నారు. మళ్ళీ తర్వాత అదేం కాదు అని కోర్టుకి చెప్పిన తర్వాత లేదు ఆ కంపెనీ తెచ్చింది నేనే అని చెప్తున్నారు. అసలు వాళ్ళని ఏమనాలు? వాళ్ళకి 151 సీట్లు 11 సీట్లు వచ్చినా కూడా ఇంకా కూడా మీకు మాట ఇప్పటికీ కూడా హోమ్ మినిస్టర్ గారి మాటలు కానీ ఐఏఎస్లు కానీ బాబు గారి మాట ఇంట్లా. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే నిన్న గుడివాడ అమర్నాథ్ గారు అసలు మహిళల గురించి హోమ్ మినిస్టర్ గారేగా అంతగారు ఆ మేడం గారి గురించి అలా మాట్లాడిన తర్వాత మేడం గారు చెప్పాలా అరెస్ట్ చేయమని? ఒక ఐఏఎస్ అధికారి ఏమంటున్నాడు, స్పోర్ట్స్ కోటాలో అన్ని పోస్టులు కమ్మోళ్ళకే ఇచ్చారు అంటున్నాడు. ఇవన్నీ వాస్తవాలే కదా, మీరెందుకు అంత బాధపడిపోతున్నారు? ఎవరు? ఒక ఐఏఎస్ అధికారి. ఆ మాజీ అయినా ఐఏఎస్ఏ కదా. మాజీ అంటే అసలు పనికిరాదు. ఇక మాజీ అంటే మనలాగే అర్థం కూడా. ఏది ఏమైనా కానీ వాళ్ళకి ఏం లేదు. పోలీసులు కానీ నీకు అన్ని వాస్తవాలు చెప్తాం, మరి మీరేమన్నా కట్ చేస్తారేమో నా భయం వేస్తుంది అంతే. ఇవన్నీ కాదమ్మా. ఇప్పుడు అతని సంగతి ఓకే. ఏంటి మెటాని చంద్రబాబు నాయుడు గారు కొనేశారా? ఆయనే కంట్రోల్ చేపెడుతున్నారా? వాళ్ళ ఫేస్బుక్ పేజీలు ప్రశ్నించే గొంతుకులను అన్నగదొక్కుతున్నారంట, నిజమేనా? ఊరే ప్రశ్నించడం అంటే ఇప్పుడు ఏందిరా నాయన, మీరు చేసే చండాలాలు మొత్తం కూడా సోషల్ మీడియాలో పెడతాంటే ఇంకేం చేస్తారు మిమ్మల్ని? మీరు మాట్లాడే మాటలకే మీకు 11 సీట్లు ఇచ్చిన తర్వాత మీరు చేసే పనులు సోషల్ మీడియాలో పెడతాంటే వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు చెప్పు? అసలు దీని గురించి ఇంకా ఏమి చెప్పాలో ఏమనాలో మాకైతే అర్థం కావట్లే. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అనుకుందాం. గుడివాడ అమర్నాథ్ ఆయన చేసిన వ్యాఖ్యలు, హోంమంత్రి గారి కట్టు బొట్టు దగ్గర నుంచి ఆమె వాడే కారు వరకే ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? టీడీపీ చేతకాంతనం అండి, వాస్తవం చెప్తున్నా. ఏంటంటే అంత మాట అన్నారేంటి? అంత మాట ఏందండి? ఇప్పుడు వాళ్ళు రాజధాని రైతుల దగ్గర నుంచి కట్టుకునే చీరల దగ్గర నుంచి ఇష్టానుసారంగా కార్లు మార్చినట్టు పెళ్ళాళ్ళు మారుస్తాను మాట్లాడిన తర్వాత అసలు తల్లి లేదు, చెల్లి లేదు, చిన్న పిల్లలు లేదు, నన్నెవరు రేపు చేసే దమ్ముందా అని చెప్పి మాట్లాడే మాటలు కానీ వాళ్ళు ఇలాగ మాట్లాడుతున్నా కానీ ఏమీ లేవు. అసలు టీడీపీ ప్రభుత్వాన్ని అందులో టీడీపీ సింపథైజర్ అయ్యండి మీరు ఎలా మాట్లాడటం? ఇప్పుడు అన్ని మాటలు అన్న తర్వాత ఇంత మట్టికి వాళ్ళని ఒక్కళ్ళ ఇలా అన్నందుకు ఒక్కళ్ళ మీద కేసు నమోదవ్వాల. కానీ పోలీసుల బట్టలు ఉడదీస్తాను అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తర్వాత నాకు ఒళ్ళు మండి నేను మాట్లాడా. లేదు కిరణ్, నువ్వు చేసిన వీడియో చిన్నదైనా కానీ తప్పే అన్నారు. ఇంకా తీసుకెళ్లారు, లోపలేశారు, క్షమించండి అని చెప్పి వీడియో కూడా చేశాను. మరి నిన్న గోరంట్ల వాడు గుడివాడ అమర్నాథ్ ఏం మాట్లాడాడు? వాడు ఏం చేయాలి? వాడిని అభివృద్ధి బాగా జరుగుతుందని కాదు, ఇలాగ మాట్లాడే వాళ్ళ మీద ఎందుకని మీరు త్వరగా యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? అధికారం లేదా? అప్పుడు అంటే టీడీపీకి అధికారం లేదు, ఇప్పుడు అధికారం ఉంది కదా, ఎందుకు వల్ల కావట్లే మీకు? ఇప్పుడు ఇంకో మాట కూడా అంటున్నారు, జక్కంపూడి రాజా తెలుసు కదా ఇతను గురించి. భాష వద్దు, ఆ భాష మనకొద్దు. పోలీసులు అండి, పోలీసుల గురించి కానీ అసలు వాడు ఏం వాడు మాట్లాడి మాత్రం అన్నీ కరెక్టా? పోలీసులు బట్టలు ఉడదీస్తా అంతాను అంటారు. అసలు
ఏమండి, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎస్పీఓస్ అని నిజం చెప్తున్నా 2156 మంది, వాళ్ళు ఇప్పటికీ అసలు పెళ్లిళ్ళు చేసుకొని కొంతమంది చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు రాక ఏంది మా పరిస్థితి అని. మరి మీరు చేసిన దరిద్రాలకి వాళ్ళే కాదు, పోలీసులు కూడా ఎంత ఇబ్బంది పడ్డారు. వాళ్ళకి జీతాలు రాలేదు, ఏమీ రాలేదు. ఇది వాళ్ళ గురించి కాదు, ఇప్పుడు డైరెక్ట్ పోలీసుల గురించి జకంపూడి రాజా గారు మీ బట్టలు ఒప్పదిస్తాను, ఒక్కొక్కరిని చంపేస్తాను అని డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నారు కదా. మరి పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు కానీ లేదంటే కనుక పోలీస్ అధికారుల సంఘం కానీ ఎందుకని స్పందించలేకపోయిందంటారు? అసలు నాకే అర్థం కావట్లే. ఎందుకని పోలీసులు కానీ టీడీపీ కానీ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? అందుకే చెప్పింది, టీడీపీ చేతకంతనమే. అది అంతకన్నా నేను చెప్పలేనండి. ఇది చాలా దారుణమైన మాట. మీరు చేతకంతనం అనే మాట అయితే నేను ఒప్పుకొని కూడా ఏమండి, నా మీద యాక్షన్ తీసుకున్నారు, సరే నేను తప్పు మాట్లాడాను ఒప్పుకున్నా. మరి ఈ రోజు గుడివాడమన్నది మాట్లాడింది ఏంది? గుళ్ళ మంత్రాలు ఏమన్నా చదివాడ? కాదు కదా. మరి ఎందుకని యాక్షన్ తీసుకోలేకపోతున్నారు నాకు అర్థం కావట్లా. అసలు నాది అదే బాధ, ఎందుకు పెట్టలే? లేకపోతే ఏమన్నా పదవి వాడికి అంత ముందు అయ్యా. తెలుగుదేశం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున కూడా ఎవరు కేసు పెట్టలేదు కదా మరి అతని మీద. అసలు ఎందుకు పెట్టలేదు? అసలు హోమ్ మినిస్టర్ గారు కానీ ఒక వీడియో కూడా పెట్టకపోవటం అసలు నాకే బాధ అనిపిస్తుంది. ఇప్పుడు అతను మేకప్ గురించి మాట్లాడటం కానీ మీరు చేసే ఉద్యోగాలు ఇంకెవరో చేయరు అని మాట్లాడటం కానీ అసలు ఎలా చూడాలంటారు అది? నేను 2019 ముందల కానీ నేను ఎక్కడ మీడియాలో కానీ ఎక్కడ నేను కనపడలా. వాళ్ళు ఇష్టానుసారంగా లేడీస్ గురించి మాట్లాడడం కానీ అమరావతి గురించి మాట్లాడడం కానీ రాజధాని లేకుండా చేస్తాం అంటే మాలాంటి వాళ్ళు అందరూ వచ్చారు. వాళ్ళు అప్పుడు అలా మాట్లాడిన వాళ్ళేమో బయట ఏమంటున్నారు, వాళ్ళు 100 మాటలు మాట్లాడిన తర్వాత నేను ఒక మాట అంటే అది తప్పైంది, సరే తప్పే అని ఒప్పుకుంటున్నాం. మరి ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ వాడు చేసింది పరమ తప్పు, వాడిని తీసుకెళ్ళి లోపల వేయాలి కదా. ఎందుకని యాక్షన్ తీసుకోవట్లేదు? అంటే వంగలపూడి అనిత గారిని ఉద్దేశించి అతను చేసిన వ్యాఖ్యలు, మీరు చేసే ఉద్యోగాలు ప్రపంచంలో అంటే మా ఇళ్లలో ఏ ఆడాళ్ళు చేయరు అంటూ ఆయన కొంచెం వ్యంగ్యంగా మాట్లాడటం ఎలా చూడాలంటారు? నా కొడుకు బొబ్బట్లు, అప్పడాలు, కోడిగుడ్లు, దావూసి వెళ్తే సలేస్తుంది, ఈ మాటలు మాట్లాడి ఈడు గాజువాకలో 95,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోయిన ఎదవేవుడు అంటే ఈడేగా. సిగ్గు లేకుండా ఎట్ట బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నాడు వీడు. హైయెస్ట్ ఓట్లు ఓడిపోయిన వ్యక్తి ఎవరు అంటే ఈడే, గుడివాడ అమర్నాథ్ గాడే. ఇంకేమనాలి చెప్పండి? ఏమండి, ఇప్పటికైనా కూడా ఇలాగా ఇప్పుడు మేము మాట్లాడితేనేమో అది తప్పు అంటున్నారు, ఇది కరెక్ట్ కాదు అంటున్నారు. వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఓకే, ఓవరాల్ గా ఏం చెప్తారు మరి వీళ్ళ చేస్తున్న వ్యాఖ్యలు? అటు రోజా గానీ లేదంటే ఇటు గుడివాడ అమర్నాథ్ గానీ వీళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? అసలు ఎప్పుడు లోపలేస్తారా అని మాకు అర్థం కావట్లే. ఆ రోజా చేసిన స్కామ్లు తిరుపతిలో కావచ్చు, అసలు ఆడుదాం ఆంధ్రాలో భాగంగా కావచ్చు, ఎన్ని 100 కోట్లు. ఇంకా గుళ్ళు చుట్టూ, ఇక్కడ గుళ్ళు అయిపోయినా ఇప్పుడు తమిళనాడులో గుళ్ళు చుట్టూ తిరుగుతూ ఉంది. ఇంక ఎప్పుడు ఆమెను కానీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారిని కానీ గుడివాడ అమర్నాథ్, ఏమండి ఇలాగ మీరు అభివృద్ధి చేస్తున్నాం అదొక్కటి కాదు, ఇలాంటి పనికి వాళ్ళందరినీ తీసుకెళ్ళి లోపలేయండి. వాళ్ళు చేసిన తప్పులు అన్నీ ఉన్నాయి కదా. కానీ ఏదైనా తొందరగా చేయాలి అని చెప్పి మేమైతే కోరుకుంటున్నాం.